హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్ యొక్క పోస్టులు రిలీజ్ అయ్యాయి. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. మొత్తం పోస్టులు వచ్చి 3588 భారీ అతి భారీ పోస్టులు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్, వయసు వచ్చి 18 to 25 years. ఇంకా మరిన్ని వివరాల కోసం మన ఛానల్ ఈ వీడియో చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్ డీటెయిల్స్ ఇస్తాయి. ఇంక వీడియోని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇస్తే అందరికీ షేర్ అవుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. సో లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, పిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మ్యాన్ రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ 3588 వేకెన్సీస్ నోటిఫికేషన్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి 3588 పోస్టులతో మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని యొక్క క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, సాలరీ, పే స్కేల్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వీడియో చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. పోస్ట్ నేమ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మ్యాన్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా. టోటల్ వేకెన్సీ 3588 వేకెన్సీ. సో దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 25/7/2025 అంటే జూలై 25 నుంచి, అంటే ఈ రోజు నుంచి ఆగస్ట్ 25 వరకు అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ లాస్ట్ ఫీజు ఎప్పుడు కట్టవచ్చు అంటే ఆగస్ట్ 25 వరకు కట్టవచ్చు. సో దీని యొక్క ఏజ్ లిమిట్ 18 to 25 years విత్ ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ 3 years, ఎస్సీ ఎస్టీ 5 years. సో ఫ్రెండ్స్, దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 100 రూపీస్, మిగిలిన వాళ్ళందరికీ నిల్. సో దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి నెట్ బ్యాంకింగ్, యూఎస్బి, మాస్టర్ కార్డు, మ్యాస్ట్రో, రూపేలో కట్టవచ్చు. దీని యొక్క వేకెన్సీ వచ్చి కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్ 3588, మేల్కి వచ్చి 3406, ఫీమేల్కి వచ్చి 182 వేకెన్సీ. సో ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్ 10th క్లాస్ ఆర్ ఐటీఐ, 10వ క్లాసు లేదా ఐటీఐ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి స్టేజ్ 1 ఫిజికల్ టెస్ట్, స్టేజ్ 2 రిటన్ ఎగ్జామినేషన్, స్టేజ్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్టేజ్ 4 ట్రేడ్ టెస్ట్, స్టేజ్ 5 మెడికల్ ఎగ్జామినేషన్. సో ఈ 5 స్టేజెస్ కంప్లీట్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. సో దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చి ఓఎంఆర్ బేస్, సిబిటిఆర్, ఓఎంఆర్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ ఓఎంఆర్ కానీ మనకైతే ఉంటుంది. దీని ఒక నెగిటివ్ మార్కింగ్ అయితే నిల్, అంటే ఒకటి కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు. టైం డ్యూరేషన్ వచ్చి 2 hours. 2 hours-లో 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఇందులో జనరల్ అవేర్నెస్, నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ యాప్టిట్యూడ్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఈ విధంగా 100 క్వశ్చన్లు 100 మార్కులు అడుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయితే మంచిగా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ మెజర్మెంట్. ఎస్సీ ఎస్టీ ఆదివాసీ మేల్ 160 centimeters, 75 to 80 centimeters చెస్ట్. క్యాండిడేట్స్ ఆఫ్ హిల్లీ ఏరియా వీళ్ళకి 162.5 centimeters హైట్, 75 to 80 centimeters చెస్ట్. తర్వాత ఆల్ అదర్ కేటగిరీస్ దీనికి 165 centimeters హైట్, 75 to 80 centimeters చెస్ట్. ఎస్సీ ఎస్టీ ఆదివాసీ క్యాండిడేట్స్ ఆఫ్ హిల్లీ ఏరియా, ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఫీమేల్కి అయితే 148 centimeters to 155 centimeters. ఒకసారి చార్ట్ చూసుకొని చెస్ట్ అయితే ఇంకా అన్నీ. నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. మేల్కి అయితే 5 kilometers in 24 minutes, ఫీమేల్కి అయితే 1.6 kilometers in 8 minutes 30 seconds. ఫిజికల్ అయితే చాలా ఈజీగా ఉంది కాబట్టి ప్రిపేర్ అవుతే ఈజీగా వేయచ్చు. మన ఎగ్జామ్ క్వాలిఫై అయితే మనకి జాబ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి పోస్ట్ నేమ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మ్యాన్. సాలరీ లెవెల్ 3 అంటే 21,700 నుంచి 69,100 వరకు మనకి సాలరీ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చి దీని యొక్క ట్రేడ్ మ్యాన్ రిక్రూట్మెంట్ స్టెప్ 1. దీని యొక్క అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం కాబట్టి చూసి అప్లై చేసుకోండి. అలాగే లేదంటే మనకు నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్కి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ అయినా వాళ్ళు అప్లై చేసి పెడతారు. ఫస్ట్ స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అలాగే న్యూ యూజర్ క్రియేట్ చేస్తారు, మీ యొక్క డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి అన్నీ సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చి ఆ న్యూ యూజరు మీ యొక్క పాస్వర్డ్తో లాగిన్ అయ్యి నెక్స్ట్ మీ యొక్క డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు కడితే మీకు అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, అందరూ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్స్లో సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.